బిడ్డకే గతి లేకుంటే ఇక మామూలాల పరిస్థితి ఏంటే అక్క? ఎంత ఢిల్లీకి రాజైనా తన తల్లి బిడ్డడే అంటారు. ఆయన ఎంతటి తెలంగాణ దొరైనా ఆయన కూడా గా బిడ్డకు తండ్రే. తండ్రి బిడ్డల మధ్యానికి రాజు బంటు అన్న తేడాలుంటాయా ఏంటన్నా? ప్రోటోకాల్స్ వీడియో కాల్స్ ఉంటాయా ఏంటన్నా? ఉండనే ఉండవు. తన తండ్రిని ఎప్పుడంటే గప్పుడు కలవడం కూడా వీలు గాని ఆ తండ్రి బిడ్డల కథనే గిది. అనగనగా ఓ కేసీఆర్, ఆయనకు కేటీఆర్ కవిత అనే 2 పిల్లలు. ఈరిలో కవిత అనే బిడ్డ ఈ మధ్య తన తండ్రి పార్టీకి వ్యతిరేకంగా ఇక మరీ ముఖ్యంగా తన అన్న తీర్పును తప్పుపడుతూ పోరాటం చేస్తుండబట్టే ప్రస్తుత అధికారి పార్టీని తీసుకొచ్చిన బీసీ ఆర్డినెన్స్ కరెక్టే అంటుండే గా బిడ్డ. అంతేకాదు ఇంకా సొంత పార్టీల విధానాలు తప్పుపడుతుండే. గతంలో తాను నిర్వహించిన తెలంగాణ జాగృతి అనే సంస్థను బయటికి తీసి దాని ద్వారా సెంటిమెంట్ తిరగదోడుతుండే గా బిడ్డ. అయితే ఆమె నిర్వాకం కరెక్ట్గా అనిపించిందో లేక ఆ తండ్రి మనసు నొచ్చుకుందో తెలియదు, కానీ ఆ తండ్రి ఆమెను ఎడం పెడుతూ వస్తుండు. ఇక మొన్నటికి మొన్న ఆయన విచారానికి వెళ్లే సమయంలో బిడ్డ కవిత అభివాదం చేయబోతే కనీసం చూడనైనా చూడకుండా షెయ్యూపి వెళ్ళిపాయే. గదేగిప్పుడు కవిత చిన్న కొడుకు ఆర్య ఈ దేశాలకు వెళ్లే సమయంలో తాతయ్య ఆశీస్సులు తీసుకోనికి తన కొడుకును తోడుకొస్తే కనీసం గా తల్లికైనా ఉండాలిగా. ఆమె ఎంతైనా తన కన్నబిడ్డ అని సోయి ఉండాలిగా. కవితను బయటుంచి కేవలం మన్మన్ని మాత్రమే లోపలికి తోడుకుపోయిందంట తల్లి శోభ. గిదెక్కడ ఇడ్డూరమక్క, మరీ గింతగనమా అంటూ చాలా మంది ముక్కున ఏలేసుకుంటురు. ఇక మొన్నటికి మొన్న చెల్లె చూస్తే అన్నకి రాఖీ కట్టకనే పాయే. ఇక ఇప్పుడు చూస్తే ఆ తండ్రి తన బిడ్డకే ముఖం చూపినికి దిక్కు లేకుంటే ఇక మామూలు మనుషులెంత అన్న మాట అయితే వినిపిస్తాంది మందిలా. ఇక గతంలా ఈటల వంటి వారు పార్టీ వీడే సందర్భంలో కూడా గిదే లొల్లి. కేసీఆర్ అపాయింట్మెంట్లు దొరుకుతలేవని గిప్పుడు చూస్తే ఏకంగా కన్న బిడ్డకే ఆయన ముఖం సాటేస్తుర్రు. గిదెక్కడి తండ్రి బిడ్డల బంధమే అక్క అంటూ ఎవరికి యారు ముక్కున ఏలేసుకుంటుర్రు.